కరీంనగర్లో పూర్తయిన నూతన కలెక్టరేట్ కార్యాలయ భవనాన్ని మంత్రి పొన్నం అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ నెలాఖరులో సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా కలెక్టరేట్ భవనం, తెలంగాణ తల్లి విగ్రహం ప్రారంభం కానున్నాయని వెల్లడించారు. కలెక్టర్ చిత్ర మిశ్రా ప్రత్యేక శ్రద్ధతో మిగిలిపోయిన పనులను పూర్తి చేశారని అభినందించారు. ఇక్కడి నుంచే సంక్షేమ పథకాల పరిపాలన సాగుతుందని, జిల్లాను ఎడ్యుకేషనల్ హెల్త్ హబ్గా మారుస్తున్నామని చెప్పారు. సీఎం పర్యటనలో మున్సిపల్ అభివృద్ధి పనులతో పాటు మానేరు రివర్ ఫ్రంట్ సెకండ్ ఫేజ్ పనులు ప్రారంభమవుతాయని మంత్రి తెలిపారు. జిల్లా కలెక్టర్గా బాధ్యతలు చేపట్టిన తర్వాత చిత్రా మిశ్రా గారు దీని ప్రత్యేక శ్రద్ధ దీన్ని ఆపరేషన్లో రావాలని, మిగిలిపోయిన పనులన్నింటినీ ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి వెంటనే ఆ పనులన్నీ పూర్తి చేయించి త్వరలో దీన్ని ఉపయోగించే దిశగా కార్యాచరణ తీసుకునే భాగంగా ఈ నెలలో వీలును బట్టి నెల చివరి వారంలోగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఇక్కడికి వచ్చి ఈ కలెక్టరేట్ను ప్రజలకు అంకితం చేస్తారు. అదేవిధంగా తెలంగాణ తల్లి విగ్రహాన్ని కూడా ఆవిష్కరించి జాతీయ జెండాను కూడా ఆవిష్కరిస్తారు. అప్పుడు ఈ జిల్లాల కేంద్రంలో ఉన్నటువంటి తదుపరి కార్యాలయాలను కూడా, ప్రభుత్వ కార్యాలయాలను కూడా పాత భవనాన్ని ఎటువంటి డిస్టర్బ్ చేయకుండా అక్కడ కొన్ని మిగిలిపోయినటువంటి ఏదైనా సౌకర్యాలు మెరుగుపరచాలంటే మెరుగుపరిచి దాన్ని కూడా ఆ కార్యాలయాలన్నీ ఏకీకృతంగా ఇక్కడే ఉపయోగించాలనేటువంటి ఆలోచనతోటి ఎటువంటి దుబారా జరగద్దని, వాస్తవంగా ఇటువంటి కలెక్టరేట్లు కట్టే సందర్భంలో జిల్లా అధికారులకు ప్రత్యేకించి నివాస గృహాలను కూడా కట్టే ప్రణాళికలో భాగంగా ఉంది. కానీ ఇప్పటికే గతంలో నిర్మించబడ్డటువంటి జిల్లా అధికార గృహాల కాంప్లెక్స్ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో సరిపోతుంది. అది చాలా బాగుంది, దాన్ని వాడుకోవడం జరుగుతుంది. అటువంటి దుర్వినియోగం ఎక్కువ నిరుపయోగంగా అంటే మిస్యూజ్ చేయొద్దు అనే ఆలోచనతో అటువంటి కొత్తది కూడా కట్టే ఆలోచన చేయడం లేదు. ఈరోజు వాటిని వినియోగించు జిల్లా అధికారులు వాటిని వినియోగించుకోవడానికి సానుకూలంగా ఉన్న దృష్ట్యా ఇప్పుడున్నటువంటి కొంత మరి ఇక్కడ గ్రీనరీ కావచ్చు, ల్యాండ్స్కేప్ను సుడా ఆధ్వర్యంలో చేయడంతో పాటుగా కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్తో దీనికి ఆ దారికి వచ్చేటువంటి ఎంట్రన్స్ ఏరియాలో కూడా కొంత ఎక్స్పాన్షన్ చేసి పబ్లిక్ రావడం పోవడం ఇబ్బంది లేకుండా ఉండే విధంగా మరి ఈ కలెక్టరేట్ను అన్ని రంగాల నూతన కలెక్టరేట్ నిర్మాణమే కాక కలెక్టరేట్లో